ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి అధికారిక షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల కమిషన్. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాల్లో 3వ విడత సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. తెలంగాణలో సుమారు 50 నుండి 60 లక్షల ఓట్లను తొలగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఓటర్ల సంఖ్య 3.39 కోట్లు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో పోలైనటువంటి ఓట్ల సంఖ్య 2.32 కోట్లు. ఇక ఓట్ల తొలగింపు ప్రక్రియ అధికార ప్రతిపక్ష పార్టీలో ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2.8 కోట్లు. ఇక 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లు 2.05 కోట్లు. ఇక నకిలీ ఓట్లను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయటమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం. ఇక తెలంగాణలో ఈ నకిలీ ఓట్లను గుర్తించి తీసివేసేందుకు కూడా ఇప్పుడు సిద్ధమైపోతున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎస్ఐఆర్ ప్రక్రియ ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పలు సంచలనాలు నమోదు చేసింది. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీలు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓడిపోయిన నేపథ్యం చూసాం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఇటు తమిళనాడులో అధికార పార్టీ స్టాలిన్ సొంత నియోజకవర్గం కూడా ఓడిపోవడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ ఆయా ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇటు దక్షిణ భారతదేశంలోని అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో కూడా ప్రారంభమైంది. మొత్తం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు గత ఎన్నికల్లో దాదాపు 3 కోట్ల పైగా ఓటర్లు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సర్ ప్రక్రియ ద్వారా దాదాపు 50 నుంచి 60 లక్షల ఓట్లు తొలగిస్తారంటూ ఒక ప్రచారం నడుస్తుంది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో పోలైన ఓట్లు 2.32 లక్షలు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఓటర్ల సంఖ్య 3.39 లక్షల ఓటర్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 50 నుంచి 60 లక్షల ఓటర్లు తొలగిస్తారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇక్కడ ప్రధానంగా నకిలీ ఓట్లను గుర్తించడం, డబల్ ఎంట్రీ ఓటర్లను లేదా ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం కానీ లేకపోతే ఆధార్ కానీ అడ్రస్ కానీ చేంజ్ ఉండదు. వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న సర్ ప్రక్రియ దాదాపు 50 నుంచి 60 లక్షల ఓట్లు తొలగిస్తారనే అంచనాల వల్లే మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏదైతే మైనారిటీ ఓటర్లే లక్ష్యంగా చేసుకుని ఓట్ల తొలగిస్తే ఊరుకోమంటూ ఇటు కాంగ్రెస్ అటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కూడా అది టెన్షన్ పుట్టిస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం సర్ ప్రక్రియ వారికి అనుకూలంగా జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ చూస్తే ఇటు కేవలం కేరళలో అధికారంలో ఉన్న విజయన్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అక్కడ సర్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అంశంగా ఉంది. అయితే బెంగాల్ ఎన్నికలకు వచ్చినప్పుడు దీది ఏదైతే మమతా బెనర్జీకి దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించడం, ఆ ఎన్నికల్లో 2026లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం, ఆ సొంత నియోజకవర్గం కూడా ఓడిపోయింది. ఇక్కడ 2 సిమిలారిటీ చూడొచ్చు. తమిళనాడు సీఎం గా ఉన్న స్టాలిన్ ఓడిపోయారు, మరొక మమతా బెనర్జీ ఓడిపోయిన నేపథ్యం చూసాం. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా సర్ ప్రక్రియ మొదలవుతుంది. అయితే దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాలు జరుగుతుంది. అందులో ఆంధ్ర తెలంగాణ. ఇక్కడ 50 నుంచి 60 లక్షల ఓటర్లను తొలగిస్తారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఇక ఈ సర్ ప్రక్రియ అనేది గెలుపోటమల్ని ప్రభావం చేస్తుంది అని చెప్పి కూడా దీని మీద అయితే ఇప్పటి వరకు ఎలక్షన్ జరిగినటువంటి దీదీ కానీ వీళ్ళందరూ కూడా ఈ సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానివల్లే గెలుపొందారని చెప్తూ ఉన్నారు. ఇక రీసెంట్ గా శశిధరూర్ కూడా దీని మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియ వల్లే బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కూడా గెలిచింది అంటూ కూడా తాను వ్యాఖ్యానించారు. మరి ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఈ సర్ ప్రక్రియ మీద ఏమైనా కామెంట్స్ చేసిందా ఏంటి? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పందించారు. ఓట్ల తొలగింపు అనే అంశాన్ని అడ్డుకుంటాం. ఏదైతే ఒక సామాజిక వర్గం కానీ ఒక పార్టీ ఓటర్లను కానీ టార్గెట్ చేసుకొని ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపడితే ఆందోళన కూడా నిర్వహిస్తామంటే ఇప్పుడే పిసిసి అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. మరోపక్క అధికార ప్రతిపక్ష పార్టీలో కూడా రాజకీయ టెన్షన్ పుట్టిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే మనకు నకిలీ ఓట్లు మరియు
శాశ్వతంగా నివాసం మారిన వారి ఓట్లను కూడా ఈ ప్రక్రియ నుంచి తొలగిస్తారు. అదే విధంగా ఏదైతే మరణించిన వారి ఓట్లు, నకిలీ ఓట్లు, డబుల్ ఎంట్రీ ఓటర్లు, వీటిని అన్నిటినీ తొలగించే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్తుంది. అయితే తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు BLO ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తారు. అక్టోబర్ 1 నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 3,39,00,000 ఓటర్లలో దాదాపు 50 నుంచి 60 లక్షల ఓటర్లు తొలగిస్తారనే ఒక సమాచారం అయితే వస్తుంది. వేరు ప్రాంతాల్లో ఉన్న వారు కానీ, మరణించిన వారు కానీ, వేరే ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్ళడం కానీ, డబల్ ఎంట్రీ ఓటర్లు కానీ, డూప్లికేట్ నకిలీ ఓటర్లను తొలగించడమే సర్ ప్రక్రియ ఉద్దేశం అంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఇక్కడ బ్యాక్ డోర్ ఏదైతే సెక్యులర్ ఓట్లను మాత్రమే, ఏదైతే మైనారిటీతో పాటు ఇతర సామాజిక ఓట్లను మాత్రం టార్గెట్ చేసుకొని ఓట్లను తొలగిస్తే ఊరుకోమంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఒకసారి మనకు తెలంగాణలో ఉన్న ప్రస్తుత ఓటర్ల సంఖ్య 3,39,00,000. 2023 ఎన్నికల్లో పోలైన ఓట్లు 2,32,00,000. ఏదైతే ఈ తొలగింపు ప్రక్రియ రెండు రాష్ట్రాల్లో కూడా అధికార ప్రతిపక్ష పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తుంది. 2018 ఎన్నికల్లో మనం రాష్ట్ర ఓటర్ల సంఖ్య చూస్తే 2,08,00,000. అయితే ఆ ఎన్నికల్లో పోలైన ఓట్లు కూడా 2,05,00,000. ఓవరాల్ గా చూసినప్పుడు తెలంగాణ అంశం మాత్రం మనం చూసినప్పుడు దాదాపు 3 కోట్ల ఓటర్లు దాదాపు 50 నుంచి 60 లక్షల ఓటర్లు తొలగించబడతాయంటే అనధికారికంగా సమాచారం వినిపిస్తుంది. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక నకిలీ ఓట్లను తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో గుర్తించి తీసివేసేందుకు SIR సిద్ధమైపోతుంది. ఇక ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 16 రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇక ఇప్పటికే SIR ప్రక్రియ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. కావాలని చెప్పి తమకు అనుకూలంగా లేనటువంటి ఓటర్లను తొలగిస్తున్నారంటూ ఈ విధంగా కూడా అనేక రకాల ఆరోపణలు, గెలుపోటములు అంటే గెలుపును ప్రత్యక్షంగా కూడా SIR ప్రభావితం చేస్తుంది అంటూ కూడా దీని మీద అయితే పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇక దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ ప్రక్రియ ఇప్పుడు తెలంగాణలోను ఇక ఏపీలోను మరో 16 రాష్ట్రాల్లో కూడా ప్రారంభం కాబోతుంది. దీంట్లో కొన్ని ఓట్లను తొలగించబోతున్నారు.